ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాను. ఇంకా గట్టికేసర జాతర అయిందన్నమాట. నిన్న గట్టికేసర్లో అక్కడికైతే వెళ్ళినాము. 3 years నుంచి అనుకుంటున్నాం కానీ ఇంకా నిన్నైతే కుదిరిందనమాట. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా అందరం కలిసి వెళ్ళినాం అనమాట. చాలా రష్ ఉందన్నమాట. ఇంకా సండే కదా, మళ్ళీ బోనాలు అంటేనే సండే రోజు. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఇంకా రంగం ఎక్కుతారు అప్పుడు మేము వెళ్ళిన టైంకి. ఇంకా మస్తు క్రౌడ్ ఉంది. ఇంకా మేము పైకి ఎక్కేసరికి దర్శనం చేసుకునేసరికి 1.5 hour అయింది. 1/2 hour మల్లారెడ్డి వచ్చిండని చెప్పేసి ఎక్కడో అక్కడ ఆపారనమాట. ఆయన వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేవారికి ఇంకా లైన్ అయితే ఒకటే పెట్టినారు. అందులోనే బోనాలు ఎత్తుకున్న వాళ్ళు అందులోనే, దర్శనంకి వచ్చేటోళ్ళు కూడా అందులోనే అనమాట. ఈ పిల్లల్ని తీసుకొని అయితే పైకి వచ్చినాం మేమైతే. ఇంకా అక్కడ అమ్మవారు పైకి ఎక్కి రాయిలోనే ఇట్లా నిల్చుందంట. అమ్మవారు నిల్చున్న తర్వాత ఇంకా కింద విగ్రహంలా కట్టి బోనాలు కూడా అన్నీ కిందనే అనమాట. ఓన్లీ పైకి ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకొని రావడమే. క్రౌడ్ అయితే మస్తుంది. పైకి వ్యూ మాత్రం మస్తు కనిపిస్తుంది. అంటే పైన కొండ పైన ఉంటుంది. అక్కడ వెలిసిన అమ్మవారు రాయికే ఇట్లా నిల్చుందంట. బాగుంటుంది అమ్మవారు కూడా. మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. 1.5 hour అయింది. దర్శనం చేసుకొని అక్కడ ఎక్కువసేపు నిల్చొని ఫోటో తీద్దామంటే కూడా తీయనియలేరు. ఇంకా పైకినైతే కొద్దిసేపు ఉండేసి వచ్చినాం అనమాట. దర్శనం చేసుకొని కిందికి వచ్చేసినాం. ఇంకా పులిహోర ప్యాకెట్లు ఉండే, ఆకలి అవుతుంది, 2:30 అవుతుందని చెప్పేసి పులిహోర ప్యాకెట్ లడ్డూలు తీసుకొని తినేసి కొద్దిసేపు కూర్చొని రిటర్న్ అయితే వచ్చినాం. పిల్లలు అయితే జాతరకు వస్తే ఊరుకోరు కదా. ఇంకా వాళ్ళకైతే 3 బొమ్మలు అయితే తీసుకున్నాం. ఇంకా వచ్చేసినాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.